మల్క కొమురయ్య గెలుపుతో రేవంత్ సర్కార్ పతనానికి నాంది పడిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఉపాధ్యాయుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందన్నారు. రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య గెలుపుతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు నేతలు. కొమురయ్యను శాలువాతో సత్కరించారు లక్ష్మణ్. తనపై ఎంత దుష్ప్రచారం చేసినా టీచర్లు తనపై నమ్మకంతో ఓటేశారని, వారికి అండగా ఉంటామన్నారు కొమురయ్య. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటు కానుంది అనడానికి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమని చెప్పారు నేతలు. ఎన్నికైనటువంటి మన ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య గారి యొక్క గెలుపు నేను ఎన్నికల సందర్భంగానే చెప్పాను. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు కాబోతున్నదని, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి ఇది నాంది కోబోతున్నది. కొమురయ్య గారి యొక్క గెలుపు ఉత్తర తెలంగాణ బీజేపీ కొంచెకోటగా ఇవాళ మారుతా ఉన్నదంటే, ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలోనే మొదటిసారి 50% అబోవ్ ఓటు సాధించి గెలిచినటువంటి ఏకైక వ్యక్తి మల్కా కొమురయ్య గారు. మల్కా కొమురయ్య గారు చూస్తే చాలా సౌమ్యుడిగా, ఒక సాధు జంతువుగా భావిస్తాం. కానీ రేపు వారు భారతీయ జనతా పార్టీ ప్రశ్నించే గొంతుకగా, ఏ ఉపాధ్యాయులు ఏ ఉద్యోగులైతే ఇవాళ గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క మోసాలు 317 జీవో ద్వారా భార్యాభర్తలు విడిపోయే విధంగా తమ ఇష్టానుసారంగా ఏదైతే వాళ్ళని బదిలీలు చేశారో, ఆనాడే ఉపాధ్యాయులకు అండగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపి అనేక మంది కార్యకర్తలు, నాయకులు జైలు పాలయ్యి ఆ రోజు ఉపాధ్యాయులకు అండగా ఉన్నారు. ఇప్పుడు వారికి ఒక ప్రతినిధిగా 317 జీవో వల్ల జరుగుతున్న అనర్థాలను తన గొంతుకగా కౌన్సిల్లో ఏవన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి యావత్తు ఉపాధ్యాయ వర్గము చివరికి పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళ ఉసురు తగులుతున్నది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తమ కష్టపడి ఈ సమాజానికి, రాష్ట్రానికి, ప్రజలకు చేసిన సేవలకు వాళ్ళ జీత భత్యాల్లో ఏదైతే సొమ్ము పొదుపు చేసుకున్నారో ప్రభుత్వం దగ్గర, ఆ సొమ్ము కూడా ఇవ్వకుండా ఏ రకంగా ఇవాళ కమిషన్లు దండుకొని ఏ రకంగా పదవీ విరమణ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పిల్లల పెళ్లిళ్ళు వాయిదా పడుతూ ఉన్నాయి. ఇల్లు కట్టుకోలేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అరణ్య రోజున